హలో ఫ్రెండ్స్, నమస్తే. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు శుభవార్త చెప్పింది. ఈ వర్షాకాలానికి సంబంధించిన రైతు భరోసానైతే విడుదల చేస్తామని చెప్పేసి అయితే మంత్రి విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఎవరైతే మా ఛానల్ కొత్తగా వచ్చారో మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి. అయితే వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాలానికి సంబంధించిన రైతు భరోసాను రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పేసి అయితే ముహూర్తం ఫిక్స్ చేసింది. అయితే ఈ నెల 30 తారీఖున మదిరలో జరిగే ఒక పెద్ద భారీ బహిరంగ సభ రైతులందరినీ సమ్మిళితం చేసి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ రోజు నుంచి 9 రోజుల వరకి ఈ రైతుల ఖాతాల్లో ఈ రైతు బంధు డబ్బులను జమ చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ప్లాన్ చేసినట్టుగా చెప్తుంది. దీనికి సంబంధించిన ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే కేబినెట్ సమావేశంలో జరిగిన వివరాలను అయితే మీడియా ముందు పెట్టడం జరిగింది. ఆ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈ రోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభమవుతుంది. సో మంత్రి గారు అయితే ఇలా ప్రెస్ మీట్ లో రైతు భరోసాకు సంబంధించి వివరించడం జరిగింది. అలాగే సన్నాలకు సంబంధించిన బోనస్ విషయంలో కూడా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ కేవలం ప్రభుత్వం సూచించిన ఈ 7 రకాల సన్నాలు వేసిన వారికి మాత్రమే బోనస్ ఇస్తుందని, ఆ బోనస్ క్వింటాల్‌కి 500 రూపాయల చొప్పున ఉంటుందని చెప్పేసి అయితే మంత్రి గారు వివరించడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన వీడియో కూడా మనకు అందుబాటులో ఉంది. కేవలం ఇక్కడ చూడండి, కేవలం ఈ 7 రకాల సన్నాలను మాత్రమే వేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి సూచిస్తుంది. అవి ఇవే 7 రకాలు. సో ఖచ్చితంగా రైతులందరూ ఇవి చూసుకొని ఖచ్చితంగా బోనస్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ 7 రకాల సన్నాలు మాత్రమే రైతులు పండించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచిస్తుంది. దాన్ని కొంచెం రైతులు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఈ బోనస్ కు సంబంధించిన ఈ సన్నాలకు సంబంధించిన వివరణ కూడా మంత్రి గారి మాటల్లో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని ఈ రోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఆ వెరైటీలకు ఉన్న డిమాండ్, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం బీపీటీ 5204, RNR 15048, HMT Sona, Jai Shri Ram, KNM 1638, WGL 44, KNM 7715 ఈ 7 రకాల సన్నాలకు మరి ఈ వానాకాలం పంటలో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. చూసారుగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా ఈ 7 రకాల వరి విత్తనాలకు సంబంధించిన వివరణ అయితే ఇవ్వడం జరిగింది. రైతులు వీటి గురించి జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇలాంటి వ్యవసాయ సమాచారం కావచ్చు, ఉద్యోగ సమాచారం కావచ్చు, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ కూడా నొక్కి మన ఛానల్కి పూర్తి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.